ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల ప్రపంచంలో పెద్ద ఎత్తున ఆయుధ పోటీ పెరుగుతోంది, రక్షణ వ్యయం పెరుగుతోంది. ఫలితంగా అమెరికన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటారు, లాక్హీడ్ మార్టిన్ వీటి పేర్లు, లేదా యూరోప్లో ఉన్న రఫేల్కు లేదా ఎంఐజీ ఇలాంటి భారీ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్కు భారీ లాభాలు. ముఖ్యంగా అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీకి పండుగ. కానీ ప్రజల కోసం ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కాస్త ఈ ఆయుధాల పైన ఖర్చుగా మారుతుంది. ఎందుకంటే మీకు ఒకవైపు ట్రంప్ వెనుజులాలో చేసిన యాక్షన్, ఇరాన్పై చూస్తున్న దూకుడు, గ్రీన్లాండ్పై చేస్తున్న బెదిరింపులు, ఇవన్నీ చూశాక కెనడా లాంటి దేశాలకి ఇస్తున్నటువంటి ఆదేశాలు, ఇవన్నీ చూశాక ప్రపంచం ఇవాళ ట్రంప్ను చూసి ఒక రకంగా వణికిపోతుంది. తమ రక్షణ తాము చూసుకోకపోతే వర్కౌట్ కాదు అని. ఇప్పటిదాకా అమెరికా తనను రక్షిస్తుందని, కాపాడుతుందని భావించిన అరబ్ దేశాలకు ఇజ్రాయెల్, ఖతార్పై దాడి చేయడంతో అనుమానం మొదలైంది. గ్రీన్లాండ్ పై ట్రంప్ దూకుడు చూశాక యూరోపియన్ దేశాలు ఇప్పటిదాకా తాము పొరపాటు చేశాం, అమెరికా చేతుల్లో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మన దేశ భద్రతను పెట్టి మనం తప్పు చేస్తామని ఆలోచిస్తున్నారు. ఉక్రెయిన్ వార్ అనుభవం చూశాక ప్రపంచానికి అర్థమవుతుంది మిలిటరీగా స్ట్రాంగ్ లేకపోతే ఏం జరుగుతుంది అని. దీనికి తోడు ఇప్పుడు డొనాల్డ్ ట్రంపే స్వయాన భారీ ఎత్తున డిఫెన్స్ బడ్జెట్ పెంచాలి అని చూస్తున్నాడు. ఇప్పటికే ప్రపంచంలో డిఫెన్స్ పైన అత్యధికంగా పెడుతున్నటువంటి దేశం అమెరికా. మీకు నియర్లీ $900 బిలియన్ అమెరికా డిఫెన్స్ పైన ఖర్చు పెడుతోంది. $900 బిలియన్. ఇందులో మీకు ఇప్పుడు ట్రంప్ తాజాగా ప్రతిపాదించింది 2027లో $1.5 ట్రిలియన్ కావాలి అని ప్రతిపాదించాడు. సో $1.5 ట్రిలియన్ అంటే $150,000 కోట్ల, సుమారు ఇండియన్ ఎకానమీలో 1/3. కేవలం ఒక డిఫెన్స్ కొరకు, మిలిటరీ కొరకు అమెరికా అడుగుతున్నది 1/3 ఆఫ్ ద గ్లోబల్ ఇండియాస్ ఎకానమీ. ట్రంప్ ఏమంటున్నాడు, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు ఇవ్వలేదు అంటున్నాడు. తన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ను కాస్త డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా మార్చాడు. అయినా నాకు నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాను. 8 యుద్ధాలు ఆపాను, నాకు నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇవ్వడం లేదు అని అడుగుతున్నాడు. సో క్లియర్గా ఒకవైపు మిలిటరీ ఎక్స్పెండిచర్ పెంచుకుంటూ, ఎంతమంది మామూలు పెరుగుదల కాదు, 2027లో $1.5 ట్రిలియన్ బడ్జెట్ కావాలి తన మిలిటరీకి అంటున్నాడు. ఇది 2026తో పోలిస్తే 66% ఎక్కువ. మరి ఒక్కసారి ఇందులో ఎంత సాధిస్తాడో ఇప్పుడే చెప్పలేం మనం, ఎందుకంటే అనేక అడ్డంకులు ఉంటాయి. కాంగ్రెస్ ఆమోదం పొందాలి, రిపబ్లికన్స్ కూడా ట్రంప్ విధానాలతో డిఫర్ అవుతున్నారు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి 2026లో. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో కనుక హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటే అమెరికన్ పార్లమెంట్ లోయర్ హౌస్లో కనుక రిపబ్లికన్లకు మెజారిటీ కోల్పోతే, డెమోక్రాట్ కనుక మెజారిటీ సాధిస్తే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. కానీ ట్రంప్ కనుక విజయం సాధిస్తే $1.5 ట్రిలియన్ బడ్జెట్ కనుక సాధించగలిగితే ఆటోమేటిక్గా ప్రపంచమంతా ఒక్కసారి మేల్కొనుకుంటుంది. మొదటగా మేల్కొనే దేశం చైనా అమెరికా తర్వాత సెకండ్ లార్జెస్ట్ మిలిటరీ ఎక్స్పెండిచర్ ఉన్న దేశం. కానీ అమెరికాకు, చైనాకు చాలా గ్యాప్ ఉంటుంది. ఇలా అమెరికన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్లో 1/3 మాత్రమే చైనా డిఫెన్స్ ఎక్స్పెండిచర్. చైనా కూడా భారీగా తన రక్షణ వ్యయం పెంచుకుంటూ వచ్చింది. ప్రెసిడెంట్ జిన్పింగ్ పవర్లో ఉన్న ఈ లాస్ట్ 13 ఇయర్స్లో డిఫెన్స్ పైన చైనా చేసే ఎక్స్పెండిచర్ రెట్టింపైంది, డబుల్ అయింది. సో అయినా కూడా స్టిల్ ఇట్ ఈజ్ ఓన్లీ 1/3 ఆఫ్ వాట్ అమెరికా స్పెండ్స్ ఆన్ మిలిటరీ. సో ఆటోమేటిక్గా అమెరికాకి వాళ్ళ ప్రధాన ప్రత్యర్థి దేశం చైనా. అందువల్ల చైనా డిఫెన్స్ అంతా అమెరికాను దృష్టిలో పెట్టుకొని వ్యూహరచన ఉంటుంది. సో ఎప్పుడైతే అమెరికా టార్గెట్లు చూసినాక చైనా, వెనజులా, క్యూబా, కొలంబియా, ఇరాన్ ఇలా అన్ని దేశాలను టార్గెట్ చేశాక చైనా ఆటోమేటిక్గా తన దేశ భద్రత కొరకు అధికంగా రక్షణ వ్యయం చేయాలని చూస్తుంది. ఒక చైనానే కాదు, మీకు యూరోపియన్ కంట్రీస్ ఇప్పటిదాకా అమెరికా రక్షణ కవచంతో బతుకుతున్నారు. ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంటారు.
సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నేను అనేక వీడియోలో చెప్పినట్లు యూరోపియన్ యూనియన్ ఒక రకంగా అమెరికాకు అవుట్సోర్స్ చేశారు. ఇప్పటిదాకా రష్యా నుంచే తమకు ఛాలెంజ్, ఆ ఛాలెంజ్ను అమెరికా చూసుకుంటుంది అని నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు రష్యాతో ఛాలెంజ్ కేవలం భయమే కాదు, వాస్తవం అని ఉక్రెయిన్ వార్తో తేలిపోయింది. సో రష్యా పుతిన్ దూకుడు చూశాక యూరోప్కి అర్థమైంది ఇట్ ఈస్ నాట్ ఎ ఫియర్, ఇట్ ఈస్ రియాలిటీ అని. ఇప్పుడు కొత్తగా రష్యా నుంచి తమల్ని అమెరికా రక్షిస్తుందని భ్రమపడ్డటువంటి యూరోపియన్ కంట్రీస్కు ఇప్పుడు అమెరికానే దాడి చేస్తే ఏంటి అనే పరిస్థితి ముందుకొచ్చింది గ్రీన్లాండ్ అనుభవంతో. సో ఇప్పుడు గ్రీన్లాండ్ అనుభవంతో యూరోపియన్ కంట్రీస్ అందరూ కలిసి అమెరికాను ఎలా ప్రతిఘటించాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే నాటో పైన అమెరికా ఒత్తిడి తెస్తూనే ఉంది. మీకు ట్రంప్ ఫస్ట్ టర్మ్లో జీడిపిలో 2%కు పెంచారు, ఇప్పుడు సెకండ్ టర్మ్లో 5% ఒత్తిడి తెచ్చారు. 2025లో జరిగిన నాటో శిఖరాగ్ర సమిట్ మీటింగ్లో నెక్స్ట్ 10 ఇయర్స్లో నాటో అలైస్ అంటే యూరోపియన్ కంట్రీస్ వారి బడ్జెట్ను 5% ఆఫ్ జీడిపికి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడమే కాదు, ఇంప్లిమెంటేషన్ కూడా మొదలయ్యాయి. ఉదాహరణకు మీకు జర్మనీ మీకు $86 బిలియన్ 2025లో జర్మన్ డిఫెన్స్ బడ్జెట్, 2029 నాటికి $150 బిలియన్ డిఫెన్స్ పైన ఖర్చు పెట్టాలని జర్మనీ నిర్ణయించింది. ఇక ఫ్రాన్స్ 2025లో $62 బిలియన్ మిలిటరీ అండ్ డిఫెన్స్ పైన ఖర్చు పెడుతోంది. ఇది 2029కు $80 బిలియన్ చేరుతుంది అని అంచనా. అంటే క్లియర్గా చైనా ఎక్కువ ఖర్చు పెడుతుంది, యూరప్ ఎక్కువ ఖర్చు పెడుతుంది, ఆబ్వియస్గా రష్యా ఎక్కువ ఖర్చు పెడుతుంది. దీంతో ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా తన డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటుంది. ఎందుకంటే ఉక్రెయిన్, ఇరాన్, వెనిజులా అన్ని దేశాల అనుభవాలు చూశాక ఇంకేం చేస్తారు, తమను తాము కాపాడుకోవాల్సింది తప్ప మరో మార్గం లేదని. ఎందుకంటే అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ కంట్రీ, ప్రపంచంలోనే అత్యధిక న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీ, అత్యంత ఆధునికమైన ఇంటెలిజెన్స్ కంబాట్ కెపాసిటీ ఉంది. యుద్ధ విమానాలు, వార్ ప్లేన్స్, వార్ షిప్స్, యు టేక్ ఎనీథింగ్, మోడర్న్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అన్నిట్లో అమెరికా అసలు కనుచూపు మేరలో కూడా వెళ్ళలేడు. అయినా అమెరికా నాకు ప్రమాదం అని భావిస్తే అది మామూలుగా ఉంటుందా? ఇప్పుడు ఉదాహరణకు యాజ్ ఆఫ్ నౌ చైనాస్ డిఫెన్స్ బడ్జెట్ ఈజ్ 1/3 ఆఫ్ అమెరికాస్ బడ్జెట్. ఒకవేళ ట్రంప్ కోరినట్లు $1.5 ట్రిలియన్ బడ్జెట్ కనుక డిఫెన్స్ ప్రెసిడెంట్ సాధించగలిగితే అప్పుడు చైనా బడ్జెట్ ప్రజెంట్ బడ్జెట్ 1/5 అవుతుంది. మరి అన్లెస్ చైనా ఇంక్రీజ్ చేస్తే వేరే, చేయకపోతే 1/5కు పడిపోతుంది. అందువల్ల చైనా అమెరికాతో పోలిస్తే ప్యారిటీ కోరుకుంటుంది కనుక నీకు ఇంత డిస్ప్రపోర్షనేట్గా తగ్గిపోతే చైనా ఆటోమేటిక్గా పెంచుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు యాజ్ ఆఫ్ నౌ ప్రపంచం మొత్తం పెట్టేటువంటి డిఫెన్స్ స్పెండింగ్లో టాప్ 15 కంట్రీస్ తీస్తే అందులో 37% ఒక అమెరికానే పెడుతుంది. టాప్ 15 కంట్రీస్లో 37% అమెరికా పెడుతుంది. ఇప్పుడు కనుక $1.5 ట్రిలియన్ చేరితే ప్రపంచంలో టాప్ 15 కంట్రీస్ పెట్టే డిఫెన్స్ బడ్జెట్లో 60% అమెరికానే పెడుతుంది. అంటే ప్రపంచంలో పెట్టే టోటల్ స్పెండింగ్లో హాఫ్ అమెరికానే పెడుతుంది. మీకు టాప్ 15 కంట్రీస్ పెట్టే దాంట్లో 60% అమెరికానే పెడుతుంది. అలాంటి అమెరికాని ఇంకా నాకు మిలిటరీ ఎక్స్పెండిచర్ కావాలి, ఇంకా ఆయుధాలు కావాలి, తనకు భయంగా ఉంది ఎవరెవరు అటాక్ చేస్తారో అని, అందుకొరకు తాను గోల్డెన్ డోమ్ కట్టుకుంటాను అంటే ఎలాంటి హైపర్సోనిక్ మిసైల్స్, ఎలాంటి క్రూయిజ్ మిసైల్స్, మీకు ఎలాంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ వచ్చి అటాక్ చేసినా కూడా తట్టుకోగలిగే ఒక గోల్డెన్ డోమ్ డిఫెన్స్ పెడతానని ట్రంప్ ప్రకటించాడు. తన బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లో ప్రతిపాదించాడు కూడా. సో ఆటోమేటిక్గా అమెరికాకే రక్షణ కావాలనుకున్నప్పుడు అమెరికా బాధిత దేశాలకు, అమెరికా పీడిత దేశాలకు ఇక డిఫెన్స్ బడ్జెట్ అవసరం పెరగదా? సో ఏ రకంగా ట్రంప్ ఆర్మ్స్ రేస్ని పెంచుతున్నాడో చూడండి. మరి దీని ఇంప్లికేషన్స్ ఏంటి? ఇవి డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెస్తాడు? ట్రంప్ దగ్గర సింపుల్ ఆన్సర్ ఏమంటాడంటే, నేను టారిఫ్లు వేస్తున్నా కదా ప్రపంచం పైన, ఆ టారిఫ్లతో వచ్చే డబ్బులతో నేను ఈ ఫండింగ్ చేస్తా అంటాడు.
అంటే పెరుగుతున్న డిఫెన్స్ బడ్జెట్, పెరగాల్సిన డిఫెన్స్ బడ్జెట్ను టారిఫ్ల ద్వారా వచ్చిన ఆదాయంతో నేను మీట్ అవుతా అంటున్నాడు. కానీ ఇది మీరు లెక్కలు చూస్తే ఇందుకు పూర్తి విరుద్ధం. ట్రంప్ అంచనా ఏంటంటే $600 బిలియన్ వస్తుందని. సో ఆ లెక్కలు చూసినా కూడా మీకు అది రియాలిటీ చూడండి. ట్రంప్ అంచనా $600 బిలియన్, ఇప్పటికి వచ్చింది $150 బిలియన్. అంటే మీకు ఫిబ్రవరిలో ఒక విడత వేసాడు, ఇప్పుడు ఏప్రిల్లో మరో విడత వేసాడు. ఇంకా చాలా దేశాలతో ట్రేడ్ డీల్ కుదరలేదు. కుదిరితే ఇంకా టారిఫ్లు తగ్గిపోతాయి. అందులో ముఖ్యంగా చైనాతో కుదరలేదు, ఇండియాతో కుదరలేదు. సో కుదరక ముందే $150 బిలియన్ వస్తాయి, కుదిరితే ఇంకా తగ్గిపోతుంది. సో మీకు ఏప్రిల్ టు డిసెంబర్ వరకు $150 బిలియన్ వస్తే మరి $600 బిలియన్ ఏరికలు వస్తుంది. సో టారిఫ్లతో వచ్చే ప్రసక్తి లేదు. ఆ $600 బిలియన్ కాదు, $300 బిలియన్ దాటితే కష్టం. పోనీ ఇక ఇందులో కూడా పూర్ అండ్ మిడిల్ అమెరికన్స్కు $2,000 చెక్ ఇస్తాను నేను, టారిఫ్ల వల్ల మీకు కూడా లాభం జరుగుతుంది. నన్ను ఏదో టారిఫ్లను ఇట్లా విధిస్తున్నా అంటున్నారు, కానీ ఆ టారిఫ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని మీతో పంచుకుంటానని ట్రంప్ ప్రజలకు హామీ ఇచ్చాడు. అంటే వచ్చేదే $300 బిలియన్ దాటదు. అందులో $2,000 చెక్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ అమెరికాకి ఇస్తే మిగిలిది ఎంత? $150 బిలియన్ మిగులుతాయి. మరి ఏ రకంగా డిఫెన్స్ బడ్జెట్ మీట్ అవుతాడు? దీనికి తోడు ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లో ట్యాక్స్ కట్స్ ప్రతిపాదించాడు, భారీగా పన్నుల రాయితీలు ప్రతిపాదించాడు. అంటే ఒకవైపు ఏమో సంపన్న వర్గానికి ట్యాక్స్ కట్స్ ఇస్తున్నాడు, రిచ్ అండ్ మైటీకి రిచెస్ట్ అమెరికన్స్కు, బిగ్ కార్పొరేట్స్కు ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తున్నాడు. మరోవైపు ఏమో డిఫెన్స్ బడ్జెట్ విపరీతంగా పెంచుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా అమెరికా డెట్ పెరుగుతుంది. ఇప్పుడే అమెరికా జీడిపి కన్నా ఎక్కువ ఉంది. సో 125% ఆఫ్ జీడిపి ఉంది. సో అమెరికా డెట్ పెరిగితే ఏం జరుగుతుంది? అది డాలర్ పైన ప్రభావం చూపుతుంది, అమెరికన్ మార్కెట్స్ పైన చాలా ప్రభావం చూపుతుంది, ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ పైన ప్రభావం చూపుతుంది. సో ఈ పరిస్థితులకు కారణం ఎక్కడికి వెళ్ళొస్తుంది? లేని భయాన్ని చెప్తూ అమెరికాకి ఏదో ప్రమాదం ఏర్పడింది అని చెప్తూ తన కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ ఓటర్స్ను ఒకవైపు అట్రాక్ట్ చేయడం ఒక లక్ష్యం. దాంతోపాటు తన ఎన్నికల క్యాంపెయిన్కు భారీగా నిధులు సమకూర్చిన మిలిటరీ ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున ఆర్డర్స్ కల్పించడం. అంటే వారికి పండుగే పండుగ, ఇంత పెద్ద ఎత్తున రక్షణ వ్యయం పెరిగితే వాళ్ళ లాభాలు తక్కువ ఉంటాయా? సో అంటే సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ పేరిట సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్ను పక్కకు పెట్టడం, అంటే హెల్త్, ఎడ్యుకేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్. సో ప్రజలకు కావాలి. మీకు కోల్డ్ వార్లో 90s తర్వాత సోవియట్ యూనియన్ పతనం అయ్యాక, కోల్డ్ వార్ అంతమయ్యాక ఇక ప్రపంచానికి యుద్ధ భయమే లేదు. అమెరికా, సోవియట్ యూనియన్లు అనే 2 శిబిరాలుగా ప్రపంచం లేదని చెప్పి డిఫెన్స్ స్పెండింగ్ బాగా తగ్గింది. అప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా కేక్ లిమిటెడ్ ఒకవైపు ఏమో పెద్ద ఎత్తున రైట్ వింగ్ ఎకనామిక్ ఫిలాసఫీ ప్రపంచాన్ని శాసిస్తోంది. పన్నుల రాయితీలు పెద్ద ఇండియాలో, భారత్ నుంచి మొదలుకొని అమెరికా వరకు మనం ఈ తతంగం చూస్తున్నాం. ఒకవైపు ఏమో సూపర్ రిచ్ని ట్యాక్స్ వేసే ధైర్యం లేదు, మీరు మరోవైపు ఏమో ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తున్నారు. పైగా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెరిగితే ఏం జరుగుతుంది? ప్రజల సంక్షేమం పైన, ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాంటి వాటిపైన పెట్టాల్సిన ఖర్చు కాస్త ప్రజల్ని చంపే ఆయుధాలపైకి వెళ్తుంది.